హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులిగిల్ల ముత్తాయికోట మీద పక్కన. ఇప్పుడు చెప్పబోయే ఒక వాస్తవ చిత్రం నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఒక పేదైన ట్రీట్మెంట్కి వస్తాడు, ఒక డబ్బునైనా ట్రీట్మెంట్కి వస్తాడు. డబ్బునైనేమో ఏమంటాడంటే, సార్ ఒక 150-200 ఈ మందులు అంతకన్నా ఎక్కువకు తక్కువ కాకపోతే మళ్ళీ వస్తా అంటాడు. పేదాయన ఏమంటాడంటే, సార్ 400 అయినా సరే మంచి మందులు ఇవ్వు, దెబ్బకే తక్కువ అవ్వాలి, నాకు ఇప్పుడే తక్కువ అవ్వాలంటాడు. డబ్బునైనా అట్లెందుకు అంటాడు, పేదాయన ఇట్లెందుకు అంటాడు ఒక్కసారి చూద్దాం. డబ్బునైనాకి ఏంటంటే కొంచెం డబ్బులున్నాయనే ధీమా ఉంటుంది కనుక ఈయన తక్కువ కాకపోతే పెద్ద హాస్పిటల్కైనా పోతాడని ధీమా ఉంటుంది. తక్కువ కాకపోతే మళ్ళీ వస్తా అని చెప్తాడు, కాకపోతే తక్కువ కాకపోతే పెద్ద హాస్పిటల్కైనా పోతాడు. అంత ధైర్యం ఉంటుంది కనుక అట్లా చెప్తాడు. మరి ఈ పేదాయన ఇట్లెందుకు చెప్తాడంటే, ఈ పేదాయనకి ఏంటంటే ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరే ట్రీట్మెంట్ జబ్బు అనేది తగ్గిపోవాలి. ఎందుకంటే పెద్ద హాస్పిటల్కి పోయేంత శక్తి ఉండదు. పెద్ద హాస్పిటల్కి పోతే టెస్టులు అంటారు, బెడ్ ఛార్జీలు అంటారు, 4-5 వేలు బిల్ అవుతుంది. అంతగానం పెట్టుకునే శక్తి ఉండదు కనుక, బయటకు వెళ్ళేంత శక్తి ఉండదు కనుక ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరనే తక్కువైపోవాలనే ఉద్దేశంతో 400 అయినా సరే, కానీ సార్ నాకు దెబ్బకే తక్కువైపోవాలి, నాకు నీ దగ్గరనే తక్కువైపోవాలి అంటాడు. అదన్నమాట అసలు కథ ట్రీట్మెంట్ విషయంలో. కాకపోతే ఇక్కడ ఎవరు కరెక్ట్ అంటే ఖచ్చితంగా ఈ పేదాయనే కరెక్ట్. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది స్టార్టింగ్లోనే మంచిగా అందాలి. ట్రీట్మెంట్ అనేది స్టార్టింగ్లోనే ఖచ్చితమైన కరెక్ట్ కోర్స్ అనే అందాలి. అప్పుడు చిన్న జబ్బైనా పెద్ద జబ్బైనా తొందరగా తగ్గిపోతుంది. పెద్ద డాక్టర్ అయినా ఆర్ఎం డాక్టర్ అయినా ఎవరైనా సరే కానీ ఎక్కువ రోజులు సతాయించుకుంటే తొందరగా తగ్గిపోతుంది. అందుకే అన్నమాట ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇంచుమించు పేదాన్నే కరెక్ట్. ఎందుకంటే ఆయన డబ్బులు పెద్ద హాస్పిటల్కి పోయే శక్తి లేదు కనుక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరే కొంచెం మంచిగా ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నాడు, మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటూ తొందరగా తగ్గిపోవాలని చూస్తుండు. అదన్నమాట అసలు విషయం.